పచ్చి పెద్ద రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీరా చిటపట్లాడాక ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక టమాటో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పెద్ద రొయ్యలు అలా స్లో ఫ్లేమ్ మీద కలుపుతూ అడుగంటకుండా ఉడికించుకుంటే మనకు నీచు వాసన అనేదే రాదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఇలా డ్రైగా అయిపోయే వరకు వేసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న టమాటో మిశ్రమంలో జీలకర్ర, ధనియాల పొడి, కారపొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా కొన్ని తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మీకు ఇంకా ఇగురులాగా కావాలంటే వాటర్ వేసుకోండి. నేను చారులోకి ఫ్రై లాగా చేసుకున్నా కాబట్టి దగ్గరగా చేసుకున్నాను. ఈ చిన్న టిప్ పాటిస్తే మీ రొయ్యల ఫ్రై అదిరిపోతుంది. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పచ్చి పెద్ద రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీరా చిటపట్లాడాక ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా